హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్సమ్మ 36వ భాగాన్ని వినేద్దాం. అతను తినేశాక ప్లేట్ పడేసి పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు ఓపెన్ చేస్తూ కూర్చుంది అభి. వదిన గారు, మీతో కొంచెం మాట్లాడాలి అన్నారు అంజన. చెప్పండి అన్నారు వైదేహి. ఇక్కడ కాదు, హాల్లోకి పదండి, అన్నయ్య గారు సూర్యని కూడా తీసుకురండి అన్నారు. సరే అని వాళ్ళందరినీ పిలిచినప్పటికీ ఎందుకు పిలిచారో తెలియక అయోమయంగా చూస్తూ కూర్చున్నారు అర్జున్, అభి. ఏం లేదు వదిన గారు, అర్జున్ పెళ్ళి ఎలానో అయిపోయింది, కానీ మా అక్షతకు కూడా సంబంధాలు చూస్తున్నాం. మీ అందరికి కూడా ఆ అబ్బాయిని చూపిద్దామని అన్నారు అంజన. కంగ్రాట్స్ అంది అభి గుసగుసగా. దేనికి? ఇంకా మ్యాటర్ స్టార్ట్ అవ్వకుండా అని గొణిగింది అక్షత. అదేంటి, పెళ్ళి అంటున్నారుగా అయోమయంగా అడిగింది అభి. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్, అన్నీ నీకే తెలుస్తాయి అంది. సరే అనుకుని శారీకి చివర్లో ఉన్న ముత్యాలతో ఆడుకుంటూ కూర్చుంది అభి. సో అందరూ వచ్చేసినట్టే కదా, మాట్లాడటం మొదలు పెట్టేయచ్చు కదా అన్నారు అంజన. దేని గురించి అక్షు అన్నాడు అర్జున్. అమ్మో, హిట్లర్ గాడికి తెలిస్తే సూర్య ఒప్పుకున్నా ఏదో ఒకటి చెప్పి చెడదొబ్బుతాడు అనుకుంది మనసులో. తెలీదు అన్నట్టు బుర్ర ఊపింది పైకి మాత్రం. మీకు తెలుసు కదా వదిన గారు, మాకు ఇద్దరే పిల్లలు. ఇప్పుడు మాకున్న ఫ్యాక్టరీ నేను అశోక్ కలిసి ఒక 25 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశాం. అర్జున్ చదువైపోయాక అడిగాం, కానీ వాడికి అస్సలు బిజినెస్ వైపు వచ్చే ఉద్దేశం లేదని, తన రీసెర్చ్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నాడని చెప్పాడు. సో పిల్లల్ని ఫోర్స్ చేసే ఆలోచన మా ఇద్దరికి అస్సలు లేదు. అందుకే వాణ్ణి వాడి ఇష్టానికి వదిలేశాం. తర్వాత అక్షత ఐఐటిలో బీటెక్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ కంప్లీట్ చేసింది. తనకి స్వతహాగా బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తోనే ఇప్పుడు మా టెక్స్టైల్ ఫ్యాక్టరీ చూసుకుంటుంది. ప్రస్తుతానికి ఇంకా వాళ్ళ నాన్నగారు కాస్త హెల్ప్ చేస్తున్నా ఫ్యూచర్లో మొత్తం తనే చూసుకుంటుంది. అదే కాకుండా తనకి ఇంకా వాటిని ఎక్స్పాండ్ చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి. పిల్లలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులుగా వాళ్ళకి రెక్కలిచ్చి ఎదగమని ప్రోత్సహించడమే కానీ మన భయాలు వాళ్ళకి చూపించి వెనక్కి నెట్టడం మంచి పద్ధతి కాదు అనేది మా ఆలోచన. అదే ఆలోచన చాలా రోజుల తర్వాత మీలో చూశాను. అభి మా అబ్బాయికి ఎలా సరిజోడి అని నేను నమ్ముతున్నానో, అక్షతకి సూర్య కూడా అలానే సరిజోడి అని అనుకుంటున్నాను. నేను అనుకుంటే చాలదు కదా, మీ అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. అందుకే ఇలా అడుగుతున్నాను. మీకు ఇష్టమైతే మా సూర్యని మా అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నాం అన్నారు అంజన. ఆ మాట వినగానే గుడ్లురుముతూ చూస్తాడు సూర్య. బాబోయ్, మరీ అంత హాట్ మిర్చి లుక్స్ ఎందుకులే బావా, నేనేం చెప్పలేదు, ప్రామిస్ అంది గొంతు దగ్గర పట్టుకొని. అది మరీ ఇంత సడన్గా అంటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అన్నారు వైదేహి కంగారుగా. అయినా మనది ఏముంది, పిల్లలు ఇష్టపడాలి కదా అన్నారు రఘు. ఆ సీన్ మొత్తం చిప్పలంత కళ్ళు చేసి చూస్తుంది అభి. ఎక్స్ప్రెషన్స్ మార్చబి చిన్నగా చెప్పాడు అర్జున్. ఆ మాట వినగానే లోపల రకరకాలుగా ఉన్న బయటికి మాత్రం నార్మల్గా ఉండడానికి ట్రై చేసింది అభి. ఏంటి, అక్షతకి అన్నయ్యకి పెళ్ళా? దేవుడా, ఇదెక్కడ మాస్రా మామ, అస్సలు ఊహించలేదుగా. అయినా అన్నయ్యకి ఓకేనా అనుకుంది మనసులో. ఇదేంటి సడన్గా? అక్షు, నీకు ఇదంతా తెలుసా? ఏమ సీరియస్గా అడిగాడు అర్జున్. నాకెలా తెలుస్తుంది అన్నయ్య? వేరే లెవెల్లో యాక్టింగ్ చేసింది. అంతొద్దు అన్నాడు. సరే నమ్మకు, మూతి 30 వంకర్లు తిప్పింది అక్షత. సూర్య, నీకిష్టమేనా నెమ్మదిగా అడిగారు వైదేహి. అంటే అమ్మా, ఇలాంటి చక్కని చుక్క కోడలుగా రావాలని అందరూ కోరుకుంటారు, కానీ మనకు అంత అదృష్టం లేదని నేనే ఎప్పుడు బయటికి అనలేదు. కోరి వచ్చిన అదృష్టాన్ని మహాలక్ష్మిని కాదు అనడం వివేకం కాదురా, ఇక నీ ఇష్టం అన్నారు వైదేహి. నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి అన్నాడు. టేక్ యువర్ ఓన్ టైం సూర్య. సూర్యకి కొంచెం టైం కావాలట, ఆలోచించుకొని చెప్తాను అంటున్నాడు అన్నారు వైదేహి. తప్పకుండా అని చిన్నగా నవ్వి, నాకు నీ మాటలు బట్టి ఒకటే అర్థమైంది, నీకు అక్షత అంటే వ్యతిరేకత లేదు, ఆ ఇష్టం లేదు, జస్ట్ భేదాలు చూస్తున్నావు అంతే. డబ్బు ముఖ్యమే సూర్య, కానీ డబ్బు మాత్రమే కాదు, డబ్బు లేకపోయినా తను నీతో ఉంటే హ్యాపీగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. తనకి గౌరవం ఇస్తావని నమ్ముతున్నాను. మా ఆడవాళ్ళ ఇంతే, భర్త ఉంటే చాలు, అరణ్యవాసానికైనా నిశ్చింతంగా వెళ్ళిపోతాం. సో ఆ బాధ ఏం పడక్కర్లేదు. నువ్వు సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ నిర్ణయం ఏదైనా అది మీ ఇద్దరి వరకే కానీ మన కుటుంబం మీద ఏమి ఎఫెక్ట్ ఉండదు. డోంట్ వరీ అని చిన్నగా స్మైల్ ఇచ్చారు. అర్జున్, అక్షత మొదట పైకి వెళ్ళిపోతే తర్వాత సూర్య, వైదేహి గారు కూడా నెమ్మదిగా జారుకున్నారు. రఘు, అశోక్ గారు వాకింగ్ అంటూ బయటికి వెళ్ళిపోతే
అభి తన ఊళ్ళో కిట్టు అంజనా గారు మాత్రమే ఉన్నారు హాల్లో. ఏంటత్తయ్య ఇది సడన్గా అన్నయ్య అక్షత అంది అభి. నాకు కూడా చాలా సడనే అభి. అక్షు ఉందే రాకాసి మీ అన్నయ్య, తనకి కాలేజీలోనే తెలుసంట. అప్పట్లో క్రష్ అంట, ఇప్పుడు లవ్ అంట. మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్గా అడిగేసింది పాపం. మొహం మీద నీకు నాకు సెట్ అవ్వదని అనేశాడు మీ అన్నయ్య. లవ్కి ససేమిరా అంటున్నాడు. అరేంజ్ మ్యారేజ్కి ఒప్పుకుంటాడని నేనే ఈ ప్రపోజల్ తెచ్చాను అన్నారు అంజనా. దేవుడా, ఇంత జరిగిందా ఆశ్చర్యపోయింది అభి. అదే కదా, అర్జున్ గారికి తెలిస్తే ఇంకా అంతే కళ్ళు చేతులు తిప్పుతూ చెప్పింది అభి. ఏ వాడు నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు? వాడికి ఒక రూలు దానికి ఒక రూలా? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ కదా. అవును, కానీ లేదు గీని లేదు. మీ అన్నయ్య మంచి అబ్బాయి. మేము వెతికినా ఇంతకంటే డబ్బున్న అబ్బాయిని వెతకగలమేమో కానీ ఇంతకంటే సంస్కారవంతమైన అబ్బాయిని మాత్రం వెతకలేం. సో నాకు మీ మామయ్య గారికి కూడా చాలా నచ్చాడు మీ అన్నయ్య అన్నారు అంజనా. అక్షతకి మా అన్నయ్య అంటే లవ్వా? మరి నాకెప్పుడు చెప్పలేదే? కనీసం హెల్ప్ చేయడానికి ట్రై అయినా చేసేదాన్ని కదా అంది మనసులో. ఇప్పుడు ఈ సడన్గా పెళ్లి గోలేంటమ్మా? నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం లేదని నీకు చెప్పాను కదా. అట్లీస్ట్ నేను సెటిల్ అవ్వడానికి ఒక 2-3 ఏళ్ళైనా పడుతుంది. ఇప్పుడే అభి పెళ్ళైంది. నేను అచీవ్ చేయడానికి చాలా ఉంది. అవన్నీ వదిలేసి ఇప్పుడు మళ్ళీ పెళ్ళేంటి అన్నాడు సూర్య అసహనంగా. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే డోర్ శబ్దం అవడంతో వెళ్ళి డోర్ తీశారు వైదేహి. కాఫీ కప్స్ పట్టుకుని లోపలికి వచ్చింది అభి. ఇప్పుడే కదా టిఫిన్ చేసింది, మళ్ళీ కాఫీ ఎందుకు అన్నాడు. ఎలానో ఎక్కువ ఆలోచించి తలనొప్పి తెచ్చుకుంటారు కదా అని తీసుకొచ్చాను. తప్ప అమ్మ సాగదీస్తూ అడిగింది కళ్ళు రెప్పరెప్పలాడిస్తూ. నీకు ఈ మధ్య మాటలు బాగా ఎక్కువయ్యాయే, కాస్త తగ్గించు అని కప్పు తీసుకున్నారు వైదేహి. కాఫీ కప్ సూర్యకిచ్చి, ఇంకా పెళ్లి చేసి 2 డేస్ కూడా అవ్వలేదు, అప్పుడే ఫ్యామిలీ నుండి నన్ను బయటికి గెంటేశారా? నేను లేకుండా రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు. మేము గంటకు ముందే నువ్వే రెక్కల గుర్రం మీద రాకుమారుడితో కలిసి ఎగిరిపోయావుగా, మళ్ళీ ఏంటి అన్నారు వైదేహి సర్కాస్టిక్గా. ఛీ, నా బతుకు, నా ఇజ్జత్ పీకడానికి ఇంకెవరూ అక్కర్లేదు, నువ్వు చాలు తెలుసా. అగౌరవించావులే అంది వైదేహి. నీకు అక్షత అంటే ఇష్టమేనా అన్నయ్య? బుజ్జమ్మ అన్నాడు సూర్య అసహనంగా. ఏమైందన్నయ్య, తనకేం తక్కువ అంది. తనకేం తక్కువ మనకేం ఎక్కువ అనేది ఇక్కడ విషయం కాదభి. ఇప్పుడు ఇవన్నీ మనకెందుకని అంతే. మనకెందుకు అంటే నువ్వు ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి కదా అన్నయ్య. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నాడు. సమయం వచ్చినప్పుడు ఇలాంటి పుత్తడి బొమ్మ మళ్ళీ దొరకాలి కదా. ఏంటి మీ ఆడపడుచుకి వత్తాసు పలుకుతున్నావా? చిరుకోపంగా అడిగాడు. లేదన్నయ్య, మా అన్నయ్యను అంత ప్రేమించే అమ్మాయి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు. మనకి ఎక్కడ దొరుకుతుంది అన్నయ్య ఇంత పుత్తడి బొమ్మ? ప్రేమ ఏంటి అభి, అది కూడా 10 రోజుల్లో. ఎంత ఉంది ఆ మాట అనడానికి? తనేం 10 రోజుల్లో ప్రేమ కాదు, 6 ఏళ్ళుగా పరిచయం తనకి మీకు అంది అభి. 6 ఏళ్ల క్రితం నేను చెన్నైలో ఉన్నాను కదా అభి అన్నాడు సూర్య. తను అక్కడే ఉందన్నయ్య, నీ సూపర్ జూనియర్ తను. అప్పటి నుండి ప్రేమించడం లేదు కానీ తనకి నువ్వేంటి అనేది అప్పుడే తెలుసు. సో తనేం ఆకర్షణలో లేదు. అండ్ 25 ఏళ్ల తర్వాత కలిగే ప్రేమలో చాలా వైశాల్యం ఉంటుంది. అది అర్థం చేసుకుంటే నీకంటే అదృష్టవంతులు లేరు అంది అభి. అప్పుడే మీ ఆడపడిచికి సపోర్ట్ చేస్తున్నావా? చిన్నగా నవ్వాడు సూర్య. సపోర్ట్ లేదన్నయ్య, జస్ట్ నా అభిప్రాయం చెప్తున్నాను. అంతగా ఇష్టపడుతుంటే వదులుకోవడం ఎందుకు అని. ఒకవేళ నువ్వు ఇంకెవరినైనా లవ్ చేస్తే నేను కూడా నిన్ను ఫోర్స్ చేయను, కానీ తను మంచిదన్నయ్య అంది అభి. ఫోర్స్ చెయ్యను అంటూనే తన అభిప్రాయం చెప్పేస్తున్న చెల్లిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు సూర్య. చూద్దాం అన్నాడు. చూడు, కానీ మ్యాక్సిమం తనకి ఓకే చెప్పు ప్లీజ్, చాలా రిక్వెస్టింగ్గా అడిగింది అభి. ఆలోచిద్దాంలే అన్నాడు సూర్య. ఓకే, నేను వెళ్తున్నాను, అర్జున్ గారికి లేట్ అవుతుంది అని గబగబా వెళ్ళిపోయింది అభి. ఈ మధ్య ఇది వెళ్తుంటే తుఫాన్ వచ్చి వెళ్ళినంత ప్రశాంతంగా ఉంటుంది, ఎలా భరిస్తున్నాడు ఏంటో ఆ బాబు అని నవ్వారు వైదేహి. ఎందుకంత సడన్ ప్యారలల్ చేంజ్? అతని లైఫ్లో దాన్ని తీసుకోగలిగే స్థితిలో ఉన్నాడా లేడా అతనికి అర్థం కాలేదు, అందుకే ఆ సమయం అడిగింది. అర్జున్ వెళ్ళాక లిఖితతో కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టుకుని టైంపాస్ చేసింది అభి. వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వస్తున్నప్పుడు అర్జున్ని పిక్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది. వచ్చినప్పటికీ అందరూ హాల్లో నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేసింది. మీ అన్నయ్య ఓకే చెప్పాడు అన్నట్లు కళ్ళతోనే చెప్పింది అక్షిత. ఎగిరి గంతేసినంత పని చేసింది అభి. కాకపోతే నాకు ఒక 2-3 ఇయర్స్ టైం కావాలి,
అంతలోపు నేను నా కెరీర్ మీద ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాను చిన్నగా చెప్పాడు సూర్య. మంచిదే కదా, అలానే చేద్దాం అన్నాడు అర్జున్. నీ హిట్లర్గా ఎంత కుళ్ళుబోతురా నువ్వు. నీకు నచ్చిన అమ్మాయిని చదువు కూడా కంప్లీట్ అవ్వకుండా పెళ్లి చేసుకుని నాకేం ఇంకా 2 ఏళ్ళు ఆగమని హితబోధ చేస్తావా అని మనసులో 1,00,000 బూతులు తిట్టుకుంటూ గుర్రున చూసింది అక్షత. అవును, అది కూడా కరెక్టే. ఆ టైంలో మీకు కూడా ఒకరి మీద ఒకరికి అవగాహన వస్తుంది. నువ్వేంటా అంటావు అక్షత అన్నారు అంజన. గుడ్ అంటాను అని ఉక్రోషంగా అంది. ఏమైందే? ఏమవ్వడం ఏంటి నా బొంద? ఇన్ని రోజులు పెళ్ళి అని నన్ను సంటేసి ఇప్పుడేమో తీరిగ్గా 2 ఏళ్ళు ఆగంటావేంటి అని అరిచింది గయ్యమని. లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటావుగా ఎప్పుడు. నీకే మంచిది కదా, ఒక 2 ఏళ్ల పాటు లవ్ చేసుకునే ఛాన్స్, అది కూడా పేరెంట్స్ పర్మిషన్తో. ఇంతకంటే మంచి ఛాన్స్ ఎక్కడ దొరుకుతుంది నీకు అన్నారు అంజన. పేరెంట్స్ పర్మిషన్ ఎందుకు? ఈ బుద్ధుతో అది కూడా సోది మొహం. కనీసం నా మొహం కూడా చూడ్డు ఈ 2 ఏళ్ళు అంది మూతి ముడిచి. బుద్ధు అన్నదని కోపంగా చూశాడు సూర్య. చీర చెంగుతో కవర్ చేసుకుంటూ నవ్వుకున్నారు వైదేహి ఆ మాటలు వింటూ. ఇప్పుడేం చేద్దామైతే? కనీసం హాఫ్ లైసెన్స్ అయినా ఇవ్వండి నాకు, అప్పటికి కానీ నేను ఈ బుద్ధిని మార్చలేను చేతులెత్తేసింది. హాఫ్ లైసెన్స్ ఏంటి? కళ్ళు చిట్లించి చూశాడు సూర్య. అదే బావా, ఎంగేజ్మెంట్ అని మెలికలు తిరుగుతూ చెప్పింది. వాట్ అన్నాడు సూర్య షాకింగ్గా. నేనేం ఫస్ట్ నైట్ అనలేదు బావా, ఎంగేజ్మెంట్ అన్నాను. అంత షాక్ అవ్వకు, సీక్రెట్గా చెప్పింది సూర్య చెవులో. ఇప్పుడెందుకు అదంతా? మొహం అదో రకంగా పెట్టాడు. ఏమో, నువ్వు ఈ 2 ఏళ్ళు ఏ భీమవరం పుల్లిని తగులుకోవు అని నాకు గ్యారంటీ ఏంటి? నేను హైదరాబాద్లో ఉంటూ నాకు కాబోయే శ్రీవారికి అంటూ నీకు భీమవరం ప్రేమలేఖలు రాస్తూ ఉంటే నువ్వేమో పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్ లాగా ఇంకొక స్వప్న సుందరి వెనక డ్యూయెట్లు పాడుతూ తిరగవనే వ్యారంటీ నాకేంటి అంటున్నాను. అసలే నీకు నేనంటే పడదు, అన్నీ తెలుసు కూడా నీకంత ఛాన్స్ ఇస్తానా చెప్పు? కళ్ళు రెప్రెపలాడిస్తూ అడిగింది. కానీ మాకు ఎంగేజ్మెంట్ సాంప్రదాయం లేదు వదిని గారు అన్నారు వైదేహి. అవునా? పోనీ లగ్గం కుదుర్చుకోవడం ఉంటుందా? అదే తాంబూలాలు మార్చుకోవడం అంటారు కదా అన్నారు అంజన. హా, అయితే దానికి ముహూర్తాలు చూపిస్తాను అన్నారు అంజన. నీకిష్టమేనా అన్నట్టు సూర్య వైపు చూశారు వైదేహి. ఇష్టమే అన్నట్టు తలూపాడు సూర్య. సరే వదిన గారు, తొందరలోనే చూడండి, మళ్ళీ ఇండియా వెళ్ళిపోతే రాలేం కదా అన్నారు వైదేహి. హా, మాట్లాడతాను అంటూ ఫోన్ చేస్తూ పక్కకు వెళ్ళిపోయారు అంజన. అభి పెళ్ళికి ఎలానో ఎవరూ రాలేదు, నీ పెళ్ళికి పిలవకపోతే నన్ను చంపేస్తాను మన చుట్టాలంతా అని నవ్వారు వైదేహి. నేను ఒక్కసారి అమ్మమ్మతో నానమ్మతో మాట్లాడి వస్తాను అంటూ వెళ్ళిపోయారు వైదేహి. అక్షత, వి జస్ట్ నీడ్ టు టాక్ అని కాస్త సీరియస్గా చెప్పి మీదకెళ్ళాడు అర్జున్. ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ఎ మినిట్ అని వెళ్ళింది అక్షత. ఎందుకన్నయ్య అంత చిరాగ్గా ఉన్నావు? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా చిన్నగా అడిగింది అభి. అలా ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను అన్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? మొన్ననే నీ చేయి పట్టుకుని స్కూల్కి తీసుకుని వెళ్ళినట్టుంది. ఇప్పుడేమో నీకు పెళ్ళి అయిపోయింది, రేపు నాకు పెళ్ళి అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా మీ ఆయన, మా ఆవిడ, నీ పిల్లలు, నా పిల్లలు, వాళ్ళ స్కూళ్ళు, హోంవర్క్లు, పండక్కి రమ్మని నేను, మా ఆయన్ని వదిలి రానని నువ్వు, చీర బాగుందని నువ్వు, ఇవ్వనని తను. ఈ గొడవలంతా కళ్ళ ముందు మెదిలి ఫ్యూచర్ మీద క్లారిటీ పిక్చర్ వచ్చేసింది అన్నాడు సూర్య. ఆ మాట విని పడి నవ్వుతూ, ముందు చూపు చాలా ఉందే నీకు అని పొట్ట పట్టుకొని మరీ నవ్వింది అభి. నిజంగా అక్షత చాలా మంచిది అన్నయ్య, తనకి నువ్వంటే చాలా ఇష్టం. మనల్ని ఇష్టపడి వాళ్ళని పెళ్లి చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది అంటారు కదా. ఐ థింక్ ఐ ప్రే యూ చాలా హ్యాపీగా ఉండాలని అంది అభి. ఈ ముహూర్తాలు ఏంటో చూస్తే నేను ఇండియాకి టికెట్స్ బుక్ చేసుకోవాలి. అసలు అక్కడ పనులు ఏం జరుగుతున్నాయో కూడా అర్థం అవడం లేదు అన్నాడు సూర్య. వెళ్ళొచ్చులే అని సూర్య చేతిని చుట్టేసి భుజం మీద తలవాల్చి కూర్చుంది అభి. ఊరికే సూర్యని ఫోర్స్ చేయొద్దు అని నీకెన్నిసార్లు చెప్పాను కోపంగా అడిగాడు అర్జున్. తనకిష్టం ఉందిరా, అందుకే కన్ఫ్యూజన్ ఉంది. కొన్ని రోజుల్లో ఆ కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వచ్చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్ పోవాలనే కదా నేను కోరుకుంటుంది అంది అక్షత. వాట్ ఎవర్, ఇంకొకసారి అతనికి ఇష్టం లేకుండా మీ రిలేషన్ సాగదీయాలని మాత్రం అనుకోకు, అది అసలు కరెక్ట్ కాదు అని సీరియస్గా చెప్పాడు. అలానే హిట్లర్ గారు అని కొక్కిరించింది. రేపొద్దున్నే ముహూర్తం ఉందట, లేదంటే ఇండియా వెళ్ళాక పెట్టుకుందాం అన్నారు అంజన. ఇండియా వెళ్ళాక చూద్దాంలే అమ్మా అంది అక్షత. అదేంటే ఇప్పటి వరకు నువ్వేగా పెళ్ళి అని ఎగిరింది అన్నారు అంజన షాకింగ్గా. ఇప్పుడే వద్దు, తర్వాత చూద్దాం అని చిన్నగా నవ్వింది. ఏమైంది ఈ పిల్లకి అని షాకింగ్గా చూసి, సర్లే వదినకి రేపు పసుపు తాడు మార్చేయాలి అయితే.
ఎల్లుండికి టికెట్స్ బుక్ చేసుకుందాం అయితే అన్నారు అంజన. హా, మేం కూడా ఎల్లుండి బయలుదేరిపోతాం అన్నారు వైదేహి. అయితే అందరం కలిసే బుక్ చేసుకుందాం, మా ఇల్లు ఒకసారి చూసి వెళ్దురు అన్నారు అంజన. ఈసారి వస్తాంలే వదిన గారు, పర్వాలేదు అని మొహమాటంగా చెప్పారు వైదేహి. మీరు మీ మొహమాటం, మీ కోడలి పుట్టిల్లు చూడరా ఏంటి అని నవ్వి, అర్జున్ అందరికీ టికెట్స్ బుక్ చేసే కన్నా హైదరాబాద్ వరకు బుక్ చేయి, ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక చూసుకుందాం అన్నారు అంజన. ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా, అత్తగారి చేతులు పట్టుకుని అడిగింది అభి ముద్దుగా. ఇంకెన్ని రోజులు ఉంటాం, కొత్త లైఫ్ మీరు ఎంజాయ్ చేయాలి కదా, హ్యావ్ యువర్ డేస్ అని అభి నుదుటిన ముద్దు పెట్టుకుని, అక్షిత వెళ్ళి నీ లగేజ్ ప్యాక్ చేసుకో, పొద్దున్నే లేచి మళ్ళీ టెన్షన్ పెట్టావంటే ఒక్కటేస్తాను నీకు అన్నారు అంజన. వెళ్తున్నాను అని ఉక్రోషంగా చెప్పి వెళ్ళిపోయింది. అందరూ వాళ్ళ లగేజ్ ప్యాక్ చేసుకోవడంలో బిజీగా ఉంటే అక్షతకి హెల్ప్ చేస్తూ, అట్లీస్ట్ నువ్వైనా ఉండిపోవచ్చు కదా అంది అభి. ఓయ్, నేనేమైనా మీ ఆయనలాగా పనిలేక ఖాళీగా ఉన్నాను అనుకున్నావా? నా ఎంప్లాయీస్ అందరూ మిస్ అవుతున్నారు నన్ను, నా తిట్లని. అర్జెంటుగా వెళ్ళి మీటింగ్ పెట్టి ఇన్ని రోజుల బ్యాలెన్స్ ఇచ్చేయాలి అని అల్లరిగా నవ్వింది. ఐ మిస్ యూ అంది అభి. మై క్యూటీ, ఐ మిస్ యూ సో మచ్. నీ గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఇండియాకి వచ్చాయి, వీ విల్ హ్యావ్ ఫన్ అంది. అభి దగ్గరున్న క్లిప్స్, వాచ్లు తనకి నచ్చినవన్నీ తీసుకొని, నీ సెలక్షన్ బాగుంది అందుకే తీసుకుంటున్నాను, మా హిట్లర్ నీకు మళ్ళీ కొంటాడులే అని చిన్నగా నవ్వింది. ఏం అక్కర్లేదు, నీకు నచ్చినవన్నీ తీసుకో అంది అభి. మరి నాకు ఈ 50 కేజీల బొమ్మ నచ్చిందే, దీన్ని తీసుకుంటే మా అన్నయ్య ఒప్పుకోడేమో అంది అక్షత అల్లరిగా నవ్వుతూ. అధిక ప్రసంగాలు మానమని నీకు చెప్పేది, కంచు గొంతేసుకుని అరిచాడు అర్జున్. హిట్లర్ సచ్చినుడు గొనుక్కుంటూ చూస్తుంది తనని సీరియస్గా చూస్తున్న అర్జున్ని. ఎందుకు వచ్చారు అనుకుంది అభి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.